మండల కాల 5వ దినపు ధ్యానంలోనికి ప్రియ సంఘాన్ని, విశ్వాసులను ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. ఈ దిన ధ్యానము వాకింగ్ ఇన్ హ్యూమిలిటీ, వినయమందు నడుచుట అనే అంశము మనము ధ్యానం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన పాదములకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. వాకింగ్ ఇన్ హ్యూమిలిటీ, వినయ ప్రవర్తన జీవితం గురించి మేము ధ్యానిస్తూ ఉండగా నీ పవిత్రాత్మను మా మీద కుమ్మరించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. వాకింగ్ ఇన్ హ్యూమిలిటీ, వినయములో నడుచుట అనే, దీన మనస్సు కలిగి నడుచుట అనే అంశము మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. చాలామంది దీనులుగా ఉండడానికి ఇష్టపడరు, గర్విష్ఠులుగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నాం. దీనత్వంలో వినయముతో ఉండడం, వినయ స్వభావం అనేది బలహీనతగా లోకము పరిగణిస్తుంది. హ్యూమిలిటీ ఈజ్ నాట్ వీక్నెస్, ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్. వినయము అనేది మన బలహీనత కాదు, అది మన బలము, అండర్ కంట్రోల్. మనం నిగ్రహించుకునేలాగా, మన గర్వాన్ని నిగ్రహించుకునేది, మన డంభమును నిగ్రహించుకొని మనల్ని మనము ఆశా నిగ్రహముతో వినయమైన మనస్సు గల వారమై జీవించుట అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు అని రాస్తున్నటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ మాటలు రాయిచున్నాడు. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. తగ్గింపు జీవితం అనేది దేవుడు కోరుతున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ఆత్మ విషయమై దీనత్వము దేవుడు కోరుతున్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని వాక్యము సెలవిస్తూ ఉంది. అహంకారులను ఎదిరించి ఆయన బలవంతులను సింహాసనం పడవేసి దీనులను ఎక్కిస్తాడు. దీన మనస్సు అనేది క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. గర్విష్టి జీవితము దేవుడు కోరట్లేదు, అహంకారమైన మనస్సు దేవుడు కోరట్లేదు. దేవుడు అహంకారుల పక్షము ఉండడు, ఆయన దీనుల పక్షము నిలుస్తాడు. దీనత్వము అనేది అది మన బలహీనత కాదు. యాకోబు అందుకే రాస్తున్నాడు, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, ఆయన మిమ్మును హెచ్చిస్తాడు. తను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును. యేసు ప్రభు మాట జ్ఞాపకం చేస్తున్నాను. తను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. మనల్ని మనము హెచ్చించుకుంటూ ప్రారంభించినప్పుడు దేవుడే మనల్ని తగ్గిస్తాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అందుకే యాకోబు కూడా రాస్తున్నాడు, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, ఆయన మిమ్మును హెచ్చించును. ఈ మండల కాలంలో, ఇలాంటి కాలంలో తగ్గింపు జీవితము మన జీవితాల్లో అనుసరించాల్సిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హ్యూమిలిటీ బిగిన్స్ విత్ ద రైట్ వ్యూ ఆఫ్ గాడ్. దేవుణ్ణి సరైన రూపంలో, సరైన దిశగా చూడడంలో ఇది ప్రారంభించబడుతుంది. నువ్వు గర్వముతో ఉంటే నువ్వు సరి అయిన రీతిగా దేవుని చూడట్లేదు, దేవుని నీవు అర్థం చేసుకోవట్లేదు. దీనత్వము కలిగి ఉండట ప్రాముఖ్యత ఏంటంటే దేవుడు ఈ సృష్టికర్త అని నువ్వు నమ్ముతావు. దేవుని ప్రియమైన బిడ్డలారా, గర్వపడకండి. నీవు ఈ లోకానికి సృష్టికర్త కావు. ఈ లోకము నీది కాదు, ఈ లోకంలో ఉన్నదేది కూడా నీది కాదు. దేవుడే ఈ సృష్టికర్త అని నువ్వు గమనించాలి. రెండవది, వీఆర్ క్రియేటెడ్. మనం సృష్టించబడ్డ వారము, మనం క్రియేటర్స్ కాదు. గర్వపడడానికి, అతిశయపడడానికి దేవుడే సృష్టికర్త. మనము దేవుని పని. దేవుడు మనల్ని కలగజేస్తే కలిగినాం. దేవుని సృష్టిలో మనం భాగమై ఉన్నాం. దేవుడు మనల్ని సృష్టించినాడు. మూడో విషయం ఏంటంటే ఈ సావరెయిన్ గాడ్,
ఆయన సార్వభౌమాధికారము, ఈ సోవరైన్, సార్వభౌమాధికారం ఆయనదే. ఈ లోకంలో ఉన్న ఏ అధికారము కంటే మించిన అధికారము, ఏది శాశ్వతమైన అధికారం ఈ లోకంలో లేదు. దేవుడు మాత్రమే సార్వభౌముడు, సోవరైన్ గాడ్. దేవుడు మానవ రాజ్యములన్నిటిపైన అధికారి అయి ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవుడు మానవ రాజ్యములన్నిటిపైన అధికారి అయి ఉన్నాడని మనం తెలుసుకుంటాం. నాలుగో విషయం ఏంటంటే వీఆర్ డిపెండెంట్. మనం ఒకరి మీద ఆధారపడేవారం, దేవుని మీద ఆధారపడేవారం. దేవుడే సృష్టికర్త అని నమ్మడం, మనము దేవుని సృష్టి అని తెలుసుకోవడం, దేవుడే సార్వభౌమాధికారి అని తెలుసుకోవడం. మనము డిపెండెంట్, మనం ఒకరి మీద ఆధారపడతాం, దేవుడి మీద ఆధారపడతాం. మనల్ని మనం ముందుకు వెళ్ళలేం, మనల్ని మనం సాగలేం. కాబట్టి మనము చేతి పని కాబట్టి గర్వపడకూడదు. యు ఆర్ నాట్ ద క్రియేటర్, యు ఆర్ క్రియేటెడ్ బై గాడ్. దేవుని సృష్టి నీవు, దేవుని చేతి పని. ఈ సృష్టికి అంతటి మీద దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త. నీవు ఆయన సృష్టిలో ఒక భాగము అని తెలుసుకోవాలి. మూడో విషయం ఏంటంటే దేవుడే సార్వభౌముడు, ఈ సావరైన్ గాడ్. భౌమత్వము కలిగినటువంటి దేవుడు, సర్వాధికారి. ఆయన అధికారము సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బోధిగంతముల వరకు ఉండేది దేవుని రాజ్యము. ఈ సమస్త సృష్టి విశ్వమంతటికి సర్వాధికారి అయినటువంటి దేవుడని మనం తెలుసుకోవాలి. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వీఆర్ డిపెండెంట్. మనము దేవుని మీద ఆధారపడేవారం. మనం ఏది సాధించలేం. దేవుని శక్తి, దేవుని బలము, ఈ జీవితము సమస్తము ఆయనదని తెలుసుకునేటువంటి వారమై ఉన్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి గర్వపడకూడదు. ఒకవేళ గర్వంతో ఉన్నావా, ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకుందాం. ఒకవేళ నీవు అహంకారముతో ఉన్నావా, అది విడిచిపెట్టాలి. మనల్ని మనం ప్రభు కొరకు తగ్గించుకోనాలి. యేసు ప్రభు చెప్పిన మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. యాకోబు రాస్తున్నాడు, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, ఆయన మిమ్మును హెచ్చించును. దేవుడు మిమ్మల్ని హెచ్చించాలి, మనల్ని మనం హెచ్చించుకోకూడదు. నిమ్రోదు తను తాను హెచ్చించుకొని బాబేలు గోపురం కట్టుట ప్రారంభించినాడు. అయితే దేవుడు దాన్ని తారుమారు చేసినాడు, భాషలు తారుమారు చేసినాడు. దేవుడు మనల్ని హెచ్చించాలి, అది శాశ్వతం. నిన్ను నీవు హెచ్చించుకుంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించడు. దేవుడు బలవంతులను సింహాసనముని పాడద్రోసి దీనులను ఎక్కించనని వాక్యమందు వ్రాయబడి ఉన్నది. అహంకారమైన మనస్సు, గర్వముతో కూడిన జీవితము మనస్సు దేవునికి వ్యతిరేకమై ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాకింగ్ ఇన్ హ్యూమిలిటీ, వినయంలో నడుచుట. వినయంగా నడుచుట అనేది ప్రాముఖ్యమైంది. వినయం అనేది బలహీనత కాదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, వినయం అనేది మన బలం, వినయము అనేది మన శక్తి. కాబట్టి వినయమైన మనస్సు దేవుడు కోరుతున్నాడు. దీనమైన మనస్సు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. పరలోక రాజ్యాన్ని గర్విష్ఠులు స్వతంత్రించుకొనలేరు, అహంకారులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు. దీన మనస్సు దేవుడు కోరుతున్నాడు. దీన మనస్సు అనేది దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు. కాబట్టి ఈ లోకంలో మనం డబ్బును చూసి, మన బలమును చూసి, సౌందర్యమును చూసి, బలగమును చూసి, ఆస్తిపాస్తులను చూసుకొని, అధికారము చూసుకొని, దేని మీద కూడా మీరు మోసపోయి అతిశయపడకండి. ఎందుకంటే మనం సృష్టికర్తలము కాదు, దేవుడే సృష్టికర్త. దేవుడు మనల్ని సృష్టించినాడు, ఆయన చేతి పని. దేవుడు సార్వభౌముడు, దేవుడి మీద ఆధారపడేవారు అని జ్ఞాపకం చేసుకుని తగ్గింపుతో ఈ మండల యాత్రలో సాగుటకు దేవుడు తన కృప ఆశీస్సులు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, వినయమందు నడుచుట అనేది మేము నేర్చుకొనుచున్నాం. దేవుడు గర్విష్ఠులను ఎదిరించి
దీనులకు కృప అనుగ్రహించును. ప్రభు దృష్టికి, నీ దృష్టికి మమ్మను మేము తగ్గించుకొని నీ ద్వారా హెచ్చించబడుటకు నీ కృప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.